ఇప్పటికే రవాణా శాఖ తరఫున దాదాపు డ్రైవింగ్ లైసెన్సులో పొరపాటు చేసినటువంటి వాళ్లకు దాదాపు 7,000 కేసులు చేసినాం. కానీ కేసులతోటి కాదు ఇది. భవిష్యత్తులో కఠినమైనటువంటి చట్టం కూడా రేపు 7వ తారీఖు నాడు జాతీయ స్థాయిలో గడ్కరీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా మంత్రులు, రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లతోటి సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఈ చట్టాల మీద సమీక్ష కూడా జరుగుతూ ఉంది. జరిగే సందర్భంలో ఈ విదేశాల్లో ఏ విధంగానైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కొంత సమయం ఇచ్చి 1, 2, 3 సార్లు చేసి దాని తర్వాత లైసెన్స్ ఎట్లా రద్దు చేస్తారో ఇక్కడ కూడా అటువంటి నిబంధనలు తెచ్చి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా చేసే విధంగా కఠినంగా నిబంధనలు తెచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అంతేగా వాళ్ళ పేరు మీద వాహనం కూడా రిజిస్ట్రేషన్ కావద్దుగా. వాళ్ళు వాహనం నడిపి ఎక్కడైనా దొరికితే ఇంకా కఠినంగా లైసెన్స్ లేకుండా నడిపితే, రద్దయిన తర్వాత నడిపితే కఠినంగా శిక్షించేటువంటి ఒక విధంగా చట్టాలు తెచ్చే విధంగా ప్రతిపాదనలు చేస్తాం. ఇది చాలా అవసరం. మనిషిలో 2, ఒకటి సత్ప్రవర్తన లేదా భయం. సత్ప్రవర్తన నేర్పడానికి పిల్లల స్థాయి నుంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. దాని ఒకవేళ రూల్ బ్రేక్ చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయని కూడా చెప్తేనే భవిష్యత్తులో కొంత నిబంధనలు, కొంత ఈ యొక్క రోడ్డు భద్రత ఉంటుందనేటువంటి అంశాన్ని సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా ఈ రోడ్డు రవాణా డిపార్ట్మెంట్ తరఫున అటు ఆర్టీసీకి సంబంధించి కానీ భవనాలకు సంబంధించి కొంత ఎక్కడైతే యాక్సిడెంట్ బ్లాక్ డ్రాప్స్ ఉన్నాయో అటువంటి బ్లాక్ సంబంధించినటువంటి కొంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టితో చర్చ చేసి వాటన్నిటిని తొలగించి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉన్నటువంటి వాడిని మరి రోడ్ల నిర్మాణాన్ని సక్రమంగా చేయాల్సిందిగా కోరుతూ హైదరాబాద్లో కూడా కొంత ట్రాఫిక్ సంబంధించి చైతన్యం చేయడానికి ఇంతకుముందు విశ్వప్రసాద్ గారు చెప్పిన